సినిమాకి వచ్చేటప్పుడు మనం ఆడియన్స్కి ఏం ప్రామిస్ చేస్తున్నామో క్లియర్గా పెడితే వాళ్ళు థియేటర్కి వచ్చి డిసప్పాయింట్ అవ్వకూడదని. ఆబ్వియస్లీ ఇప్పుడు మేమేమి ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ సినిమాలు దీంట్లో చేస్తారు అంటే స్టోరీ లోపల స్టోరీ జనాలు వచ్చి ఇలా ఆలోచించారు, అలాగే లేదు సార్. ఇది లిటరలీ జనాలు వాళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి ఒక 2 hours 3 hours థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేద్దామని స్కోప్తో వచ్చినప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని గ్యారంటీ ఇవ్వడానికి వంశీ అన్న మాట చెప్తారు సార్. ఓకే. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ అన్న కూడా కథ లేదు అంటే కథ ఉంది అంటే హీ మీన్స్ టు సే వీళ్ళది ఒక జర్నీ ఉంటుంది, ఈ ముగ్గురిది లడ్డు గండి ఇలా చేస్తారు. సో దెర్ ఇస్ ఒక స్టార్ట్, ఒక మిడిల్, ఒక ఎండ్. హీ మీన్స్ టు సే దట్. ఒక రైటర్ డైరెక్ట్గా కథ లేదంటే ఆబ్వియస్లీ ఎవరు ఒప్పుకోరు కదా సార్. అవును, యాక్చువల్గా నువ్వు చాలా కామ్ గోయింగ్. నేనా సార్? అదే సార్, కొంచెం కెమెరా లేదు, నా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చెప్తాను. అవును సార్. బట్ ఎందుకు నీ మీద సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది? ఏంది, ఎవరినో తోసేసావంటే? అవును సార్, అది సోషల్ మీడియా కూడా కాదు సార్. అది మొన్న ప్రెస్ మీట్లో అది ఎలా చెప్తాను సార్, ఇంకా అక్కడ లడ్డు మామ లేడు సార్. మేమందరం అక్కడ వెయిటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఫోటోలు దిగమంటే కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయని మేము వచ్చాము. లడ్డు మామకి ఫోటోలు దిగడానికి ఇష్టం ఉండదు సార్, పెద్ద ఆయనకి అది ఇంట్రెస్ట్ ఉండదు. సో మాకేంటంటే ఆయన తొందరగా వచ్చేస్తే మేమందరం దిగి పక్క వెళ్ళిపోవచ్చు కదా అని మాకు. సో అప్పటికే నేను చూస్తున్నా ఎక్కడ రావట్లేదు అంటే ఇంకా పక్కన శివ క్యాటర్ చేసిన ముఖేష్ ఉన్నాడు సార్, సారీ కార్తికేయ, పేరు మార్చుకున్నాడు. కార్తికేయ ఉన్నాడు, మామ ఒకసారి పిలువరా తొందరగా అయిపోతుంది పో అని చెప్పారు. అది ఇంకా ఇట్స్ వెరీ కామన్ కదా సార్, ఇంకా దాన్ని కట్ చేసి అలా పెట్టేశారు. పైగా దానికి అప్పటికి అక్కడ ఆడియో కట్ చేస్తారు సార్. అక్కడ వెనకాల మా పిఆర్ టీము, డైరెక్షన్ టీము లడ్డు ఏడి అంటున్నారు. నేను అప్పటికి చూస్తున్నాను, రాలేదని అర్థమైంది, సరే పిలువ అని చెప్పి ఇలా అన్నాను సార్. ఇక ఏం చేస్తాం సార్, పైగా దానికి ఆడియో కట్ చేసేసి జైలర్ సినిమాలో తారారా అని ఒక సాడ్ మ్యూజిక్ వేసి ఇక మా వాళ్ళందరికీ నా స్టాఫ్ ఎక్కడ ఉన్నారు కదా సార్, వాళ్ళు అడగండి. బట్ అదే సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సరే వాళ్ళు క్లిప్ బైట్ కోసం చేశారు, అది జనాలు నమ్మారంటే నేను కొంచెం లోపల ఫీల్ అయ్యాను సార్. కొంచెం ఫస్ట్ టైం కదా సార్, ఐఎమ్ న్యూ, నాకు తెలియదు ఇలా అన్ని జరుగుతుంటే అని. సార్ జాగ్రత్త అంటే నేను తప్పు చేస్తానేమో అనే జాగ్రత్త ఉండాలి కానీ సార్ నేను తప్పు చేయలేదు సార్. అది తప్పు చేసినట్టు చూపించారు కదా సార్. మళ్ళీ నేను అతి జాగ్రత్త పడినా సార్, నేను ఐఎమ్ వెరీ జోవియల్ పర్సన్ సార్. నాకు అందరితో జోక్ చేయడం ఇష్టం, నేను కొంచెం ఎనర్జీగా ఉంటాను. ఐ లైక్ అందరినీ, చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ నవ్విస్తుంటా సార్. ఐ లైక్ దట్. ఇలా చిన్న వాటికి మళ్ళీ నేను నా క్యారెక్టర్ మార్చుకోవాల్సింది అవన్నీ లేదు సార్. జనాలను తిట్టుకున్నా పర్లేదు, నా సినిమా చూసి ఎంజాయ్ చేస్తే చాలు సార్, అంతే. ఇక ఈ వీడియోస్ అంటారా ఇంకా ఏం చేస్తాను సార్, మన కంట్రోల్ లేదు. ఫస్ట్ టైం జరిగింది కాబట్టి నేను కొంచెం అలా అరే ఏంటిది నేను ఏం చేయకుండా నన్ను అంటారనే ఉండే. బట్ ఇంకా మమ్మీ చెప్పారు ఇలాంటివన్నీ అవుతుంటాయి, ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద జాబ్ అన్నారు. ఇంకా ఓకే. అవును, మమ్మీ గురించి